సో ఇప్పుడు రక్తం వచ్చేసి జఠరికలు, కుడి జఠరిక, ఎడమ జఠరిక, కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి కర్ణిక. సో ఇప్పుడు రక్తం వచ్చేసి జఠరికల్లో ఉంది, ఇక్కడ ఉంది. కుడివైపు ఉండే రక్తం ఏంటి? ఆమ్లజని రహిత రక్తం, ఎడమ వైపు ఆమ్లజని సహిత రక్తం అన్నమాట. సో ఈ విధంగా జఠరికల్లోనికి రక్తం వచ్చి చేరుతుంది. సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎస్సిఏ నోడ్, శిరాకర్ణికా కణుపు నుంచి సిగ్నల్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇక్కడ ఉండే కండరాలన్నీ సంకోచించినాయి అనమాట. దెన్ ఇక్కడ నుంచి సిగ్నల్స్ ఎక్కడికి వెళ్ళినాయి? జఠరికల గోడలు స్టార్ట్ అయ్యే చోటు, అంటే ఇక్కడ ఉంటాయి కదా మనకు విభాజకాలు అనేవి ఉంటాయి. ఇక్కడ విభాజకాలు అనేటి కర్ణికలను వేరు చేస్తూ విభాజకం ఉంటుంది, జఠరికలను కర్ణికలను వేరు చేస్తూ కూడా విభాజకం ఉంటుంది. ఈ విభాజకం ప్రారంభమయ్యే చోట అంటే కుడి కర్ణికకు ఎడమ వైపు, ఈ కుడి కర్ణికకు ఎడమ వైపు అనమాట. సో కుడి కర్ణికకు ఎడమ వైపు ఒక కణుపు కణజాలం ఉంటుంది. ఎక్కడుంది అది? కర్ణికా జఠరిక కణుపు వద్ద ఉందన్నమాట. కర్ణికా జఠరిక కణుపు వద్ద కుడి కర్ణికకు ఎడమ వైపు ఒక కణుపు కణజాలం ఉంటుంది. ఈ కణుపు కణజాలాన్ని ఏమంటామంటే కర్ణికా జఠరిక కణుపు కణజాలం. దీన్నే ఏవి నోడ్ అంటాం. ఏవి నోడ్, ఆరికులార్ వెంట్రికులార్ నోడ్ అంటాం. ఆరికులార్ వెంట్రికులార్ నోడ్. సో ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడికి వచ్చిందనమాట. అంటే మొత్తము హృదయం మొత్తం వ్యాపిస్తాయి సిగ్నల్స్. ఎస్ఏ నోడ్ నుంచి వస్తుంది కాబట్టి దీన్ని లయారంభకం అన్నాం, పేస్ మేకర్. సో ఎస్ఏ నోడ్ నుంచి సమాచారం అనేది లేదా క్రియాశక్మాలు అనేవి ఎక్కడికి వచ్చినాయి? కర్ణికా జఠరిక కణుపు కణజాలంలోకి వచ్చినాయి, ఏవి నోడ్కి వచ్చినాయి. ఈ ఏవి నోడ్ నుంచి బండిల్ ఆఫ్ హిజ్ అనే అనదర్ కణుపు కణజాలం ప్రారంభమవుతుంది అన్నమాట. బండిల్ ఆఫ్ హిజ్ ఇది ఎక్కడ ఉంటుందంటే జఠరికలను వేరు చేస్తూ ఉండే జఠరికాంతర విభాజకంలో ఉంటుంది. సో జఠరికలను వేరు చేస్తూ ఉండే జఠరికాంతర విభాజకం ద్వారా రెండు శాఖలుగా చీలుతుందన్నమాట. ఇది రెండు శాఖలుగా చీలి రెండు జఠరికలను ఆవరిస్తుంది. రెండు శాఖలుగా చీలి రెండు జఠరికలను ఆవరిస్తుంది అనమాట. సో బండిల్ ఆఫ్ హిజ్ అనేది రెండు శాఖలుగా చీరి రెండు జఠరికలను ఆవరిస్తుంది. ఈ రెండు శాఖలనే ఏమని చెప్పినాం మనము? ఫర్కింజే పోచెలు అన్నాం. ఫర్కింజే పోచెలు, ఫర్కింజే ఫైబర్స్ అంటాం. ఇప్పుడు ఎస్ఏ నోడ్ నుంచి వచ్చిన క్రియాశక్మాలనున్నవి కర్ణికా జఠరిక కణుపులోకి వచ్చినాయి. కర్ణికా జఠరిక కణుపు నుంచి బండిల్ ఆఫ్ హిజ్కు చేరుతాయి. బండిల్ ఆఫ్ హిజ్ నుంచి ఫర్కింజే పోచెలకు చేరడం వల్ల ఈ ఫర్కింజే పోచెల నుంచి సమాచారం హృదయ కండరానికి చేరడం వల్ల రెండు జఠరికలు ఒక్కసారిగా సంకోచిస్తాయి. అంటే ఫర్కింజే పోచెల్లోకి వచ్చిన క్రియాశక్మాలు హృదయ కండరాల సంకోచాన్ని ప్రేరేపిస్తాయి. ఫలితంగా కుడి జఠరిక మరియు ఎడమ జఠరికలు సంకోచాన్ని ప్రేరేపించడం వలన రక్తం ఎక్కడికి వెళ్తుంది? కుడి జఠరిక నుంచి పుపుస ధమనిలోకి, ఎడమ జఠరిక నుంచి దైహిక ధమనిలోకి ప్రవహిస్తుంది. దీన్నే జఠరికల సంకోచం అంటారు. సో జఠరికల సంకోచం తర్వాత జఠరికలు తిరిగి యథాస్థానానికి వస్తాయి. సంకోచించినాయి, రక్తం ఎక్కడికి వెళ్ళింది? కుడి జఠరిక నుంచి పుపుస ధమనిలోకి, ఎడమ జఠరిక నుంచి దైహిక ధమని లేదా కరోనరీ ధమనిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత జఠరికలు ఏమవుతాయి? తిరిగి యథాస్థానానికి రావడానికి ప్రయత్నిస్తాయి. ఫలితంగా తిరిగి యథాస్థానానికి వచ్చే సమయంలో ఇప్పుడు కర్ణికలు ఏమవుతుంటాయి? రక్తంతో నింపబడుతుంటాయి. వీటి నుంచి రక్తం వెనక్కి రాకుండా, అంటే జఠరికలు సంకోచించినాయి కదా, సంకోచించేటప్పుడు రక్తము కుడి కర్ణికలోనికి వెళ్ళకుండా వెనక్కి పోతాయి. ఇప్పుడు సంకోచించినప్పుడు వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది రక్తము. ఫలితంగా ఏమవుతాయి? కవాటాలు ఇక్కడ మూసేస్తాయి అన్నమాట. ద్వారాన్ని ఏం చేస్తాయి? మూసేస్తాయి. ఈ విధంగా మూయడం వలన ఏర్పడే మొదటి శబ్దమే లబ్. హృదయం యొక్క మొదటి శబ్దం ఏంటి? లబ్ డబ్ అంటాం కదా. సో ఈ లబ్ అనే శబ్దం ఎప్పుడు వస్తుందంటే జఠరికలు సంకోచించినప్పుడు. జఠరికల సంకోచానికి కావాల్సిన క్రియాశక్మాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్కు, ఏవి నోడ్ నుంచి ఫర్కింజే పోచెలకు, బండిల్ ఆఫ్ హిజ్కు, బండిల్ ఆఫ్ హిజ్ నుంచి ఫర్కింజే పోచెలకు క్రియాశక్మాలు రావడం వలన ఒక్కసారిగా కుడి జఠరిక ఎడమ జఠరికలు సంకోచిస్తాయి. ఫలితంగా రక్తము
పుపుస ధమని మరియు దైహిక ధమనిలోకి ఏ కవాటాలు ఉంటాయి? ఇక్కడ 3 అర్ధచంద్రాకార కవాటాలు ఉంటాయి. సో 3 అర్ధచంద్రాకార కవాటాల ద్వారా కవాటాలు తెరుచుకోవడం వలన ధమనుల్లోకి రక్తం వెళ్ళిపోతుంది. అదే సమయంలో కర్ణికలు రక్తం చేత నింపబడుతూ ఉంటాయి. సో ఈ అగ్రత్రయ మరియు అగ్రద్వయ కవాటాలు ఒక్కసారిగా లబ్ అని మూసుకుంటాయి అనమాట. అప్పుడే వచ్చే శబ్దం ఏంటి? లబ్ అనే శబ్దం. సో లబ్ అనే శబ్దం ఎప్పుడు వస్తుంది? జఠరికలు సంకోచించినప్పుడు ఇక్కడ ఉండే రక్తం, జఠరికల్లో ఉండే రక్తం కర్ణికల్లోనికి తిరిగి వెళ్లకుండా, వెనుక మార్గంలో ప్రయాణించకుండా ఈ అగ్రత్రయ మరియు అగ్రదయ కవాటాలు మూసుకుంటాయి. మూసుకున్నప్పుడు వచ్చే శబ్దాన్ని ఏమంటామంటే లబ్ అంటాం. ఇది హృదయం యొక్క మొదటి శబ్దం. సో ఈ ఫర్కింజే పోచల్లో వచ్చిన క్రియాశక్మాలు ఎంతసేపు ఉంటాయంటే 0.3 సెకండ్స్ పాటు ఉంటాయన్నమాట. అంటే జఠరికల సంకోచానికి కావలసిన క్రియాశక్మాలు ఎంతసేపు ఉంటాయి? 0.3 సెకండ్స్ కాలం వరకు ఉంటాయి. కర్ణికల సంకోచంకు క్రియాశక్మాలు ఎంతసేపు ఉన్నాయి? 0.1 సెకండ్ పాటు ఉంటాయి. సో ఇప్పుడు కర్ణికలు మరియు జఠరికల సంకోచానికి మొత్తం క్రియాశక్మాలకు పట్టిన సమయం ఎంత? 0.4 సెకండ్స్ అనమాట. సో కర్ణికలకేమో 0.1 సెకండ్ కాలం పట్టింది, జఠరికల సంకోచానికి 0.3 సెకండ్ కాలం పట్టింది. నెక్స్ట్ మూడోది హృదయ డయాస్టోల్. డయాస్టోల్ లేదా సడలిక తిరిగి యథాస్థితికి రావడం. యథాస్థితికి వచ్చేటప్పుడు ఇప్పుడు జఠరికలు సంకోచించినాయి, రక్తము పుపుస ధమనిలోకి దైహిక ధమనిలోకి వెళ్ళిపోయింది. తిరిగి ఇది యథాస్థితికి వస్తుంది. యథాస్థితికి వచ్చినప్పుడు ఇక్కడ స్పేస్ అనేది క్రియేట్ అయింది, అంటే పీడనం తగ్గిందనమాట. పీడనం తగ్గినప్పుడు ఇక్కడికి వెళ్ళిన రక్తము తిరిగి వెనుకకు రావడానికి ప్రయత్నిస్తుంది అనమాట. పుపుస ధమని నుంచి వెనుకకు రావడానికి, దైహిక ధమని నుంచి వెనుకకు రావడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ఇక్కడ ఉండే అర్ధచంద్రాకార కవాటాలు ఉన్నాయి కదా, ఇవి ఒక్కసారిగా మూసుకుంటాయి అన్నమాట. సో అర్ధచంద్రాకార కవాటాలు మూసుకోవడం జరుగుతుంది. అంటే జఠరికలు తిరిగి యథాస్థానానికి వచ్చేటప్పుడు దైహిక ధమని మరియు పుపుస ధమనిలోని రక్తము తిరిగి జఠరికల్లోకి వెనుక ప్రయాణానికి ప్రయత్నిస్తాయి. ఇటువంటి సమయంలో పుపుస ధమని మరియు దైహిక ధమనిలో ఉండే అర్ధచంద్రాకార కవాటాలు ఒక్కసారిగా మూసుకోవడం జరుగుతుంది. ఫలితంగా వచ్చే శబ్దమే డబ్ అనమాట. ఫలితంగా వచ్చే శబ్దం ఏంటి? డబ్. అంటే హృదయ డయాస్టోల్లో వచ్చే శబ్దం డబ్. డబ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటాడు. ఎప్పుడు వస్తుంది? జఠరికలు సడలుతూ ఉన్నప్పుడు లేదా తిరిగి యథాస్థానానికి వస్తున్నప్పుడు పుపుస మరియు దైహిక ధమనుల్లో ఉన్న రక్తము తిరిగి వెనుక మార్గానికి ప్రయాణించడానికి ప్రయత్నిస్తాయి. అదే సమయంలో పుపుస మరియు దైహిక ధమనుల్లో ఉండే అర్ధచంద్రాకార కవాటాలు మూసుకోవడం వలన వచ్చే శబ్దమే హృదయం యొక్క రెండో శబ్దము డబ్. మొదటి శబ్దం ఏంటి? లబ్. రెండవ శబ్దము డబ్. సో లబ్ ప్లస్ డబ్ను కలిపి ఒక హార్ట్ బీట్ అంటారు. ఏమంటారు దాన్ని? హార్ట్ బీట్ అని చెప్పుకుంటాం అనమాట. సో ఇది హృదయ డయాస్టోల్. సో సిస్టోలు మరియు డయాస్టోల్ అనేవి ఒక లయబద్ధంగా జరుగుతాయి కాబట్టి ఒక వలయం లాగా జరుగుతాయి. డయాస్టోల్ అయిపోతానే సిస్టోల్, సిస్టోల్ అయిపోతానే డయాస్టోల్, ఇలా జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే హృదయ వలయం లేదా హృదయ స్పందన వలయం అని చెప్తాం. సో కర్ణికల సిస్టోల్, జఠరికల సిస్టోల్, హృదయ డయాస్టోల్ లేదా సడలనం. సో డయాస్టోల్ అంటే కర్ణికలు ప్లస్ జఠరికలు. డయాస్టోల్కు పట్టే సమయం వచ్చేసి 0.4 సెకండ్స్ కాలం పడుతుందన్నమాట. సో కర్ణికలు మరియు జఠరికలు డయాస్టోల్కు పట్టే సమయం 0.4 సెకండ్స్. టోటల్గా ఒక హార్ట్ బీట్కి ఎన్ని సెకండ్స్ కాలం పడుతుందంటే 0.8 సెకండ్ల కాలం పడుతుంది. సో సిస్టోల్కు 0.1 సెకండ్, జట్రికల సిస్టోల్కు 0.3 సెకండ్, డయాస్టోల్కి ఎంత పడుతుంది? 0.4 సెకండ్. 3 + 1 4, 0.4 0.8 సెకండ్. సో ఒక హృదయ స్పందనానికి పట్టే సమయం 0.8 సెకండ్ల కాలం పడుతుంది. సో ఒక హృదయ స్పందనానికి పట్టే సమయం 0.8. ఈ డయాస్టోల్ని యావరేజ్గా ఎలా తీసుకున్నామంటే 0.27 to 0.35 సెకండ్స్ కాలం పడుతుందన్నమాట. ఇక్కడ దీని నుంచి వచ్చే సిగ్నల్స్, ఫర్కింజే పోచల్లో ఉండే సిగ్నల్ ఎంత కాలం ఉంటాయంటే క్రియాశక్మాలు 0.27 నుంచి
5 సెకండ్స్ కాలం వరకు పడుతుంది. దీన్ని యానార్ యావరేజ్ 0.3 సెకండ్గా తీసుకున్నాం. ఇక్కడ 0.1 అంటే 0.11 నుంచి 0.14 సెకండ్స్ కాలం ఉంటుంది. దీన్ని యావరేజ్గా 0.1 సెకండ్ కాలంగా తీసుకుంటాము. సో ఈ రెండింటినీ కలిపి కర్ణికల సిస్టోల్, జట్రికల సిస్టోల్, కర్ణిక ప్లస్ జట్రిక డయాస్టోల్ మొత్తాన్ని కలిపి ఒక హృదయ స్పందన అంటాం. దీనికి పట్టే సమయం ఎంత? 0.8 సెకండ్లు. అనగా ఒక హృదయ స్పందనానికి పట్టే కాలం, ఒక హృదయ స్పందనానికి పట్టే కాలం, టైం టేకన్ ఫార్ 1 హార్ట్ బీట్ ఈజ్ 0.8 సెకండ్స్. ఒక హృదయ స్పందనానికి పట్టే కాలం ఎంత? 0.8 సెకండ్లు. దీనిలో ఆ 0.8 ఎట్లా వచ్చిందంటే కర్ణికల సిస్టోల్ 0.1 సెకండ్, జట్రికల సిస్టోల్ 0.3 సెకండ్స్, కర్ణికలు మరియు జట్రికల డయాస్టోల్ 0.4 సెకండ్స్. ఈ మొత్తాన్ని కలిపి ఒక హృదయ స్పందన లేదా హృదయ స్పందన వలయం లేదా హార్దిక వలయం లేదా కార్డియక్ సైకిల్ అని అంటాము. సో ఈ హృదయ స్పందన వల్ల రక్తము నిరంతరం రక్తనాళాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అదే ధమనిని తీసుకుంటే నియమిత కాల వ్యవధుల్లో నియంత్రితంగా క్రమబద్ధంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఫలితంగా అలల వంటి తరంగాన్ని మనము ధమనుల్లో గమనిస్తాము. సో మనము ఈ నాడిని ఇక్కడ ధమనిని ఇక్కడ ప్రెస్ చేసినట్లయితే మనకు ఒత్తిడి కనిపిస్తుంది అనమాట. ఈ ఒత్తిడి అనేది ఏంటది? ధమనుల్లో రక్తం అనున్నది తరంగంలాగా అలల వలె ప్రవహిస్తుందని తెలియజేయడానికి డాక్టర్లు ఇలా పట్టుకుంటాడు, నాడీ స్పందనను తెలుసుకుంటాడు అనమాట డాక్టర్. ఇక్కడ నాడీ స్పందన ఈజ్ ఈక్వల్ టు హృదయ స్పందన, నాడీ స్పందన ఈజ్ ఈక్వల్ టు హృదయ స్పందన అనమాట. సో హృదయ స్పందన పిండ దశలో ఏ రోజు నుంచి ప్రారంభమవుతుంది? 21వ రోజు నుంచి ప్రారంభమవుతుంది. కర్ణికల సిస్టోల్ కి పట్టే సమయం 0.1 సెకండ్. ఎస్ఏ నోడ్ నుంచి వచ్చే క్రియాశక్మాలు ఎంతసేపు ఉంటాయి? 0.1 సెకండ్. కర్ణికల జట్రికల సిస్టోల్కు పట్టే కాలం అంతా 0.3 సెకండ్స్. లేదా ఏవి నోడు ఫర్కించే పోచల నుంచి వచ్చే క్రియాశక్మాలు ఎంతసేపు ఉంటాయి అంటే 0.3 సెకండ్స్గా ఉంటాయి. ఒక హృదయ స్పందనకు పట్టు కాలం 0.8 సెకండ్ల కాలం పడుతుంది. నెక్స్ట్ ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం. ప్రసరణ వ్యవస్థ ఏ విధంగా దశలుగా వివిధ జీవుల్లో అభివృద్ధి చెందింది? మొట్టమొదట ఆవిర్భవించిన జీవులు సముద్రపు జీవులు అనమాట. మొట్టమొదటగా ఆవిర్భవించిన జీవులు సముద్రపు జీవులు. ఈ సముద్రపు జీవులు తన శరీరం చుట్టూ కణస్త్వచాన్ని లేదా ప్లాస్మా లెమ్మాను ఏర్పరచుకోగానే, శరీరం చుట్టూ ప్లాస్మా లెమ్మాను ఏర్పరచుకోగానే వాటిలో ప్రసరణకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి అన్నమాట. ఈ ప్రసరణకు సంబంధించిన సమస్యలను తీర్చుకోవడానికి అవి శరీరంలోని జీవ పదార్థంలో ఒక అలల వంటి తరంగాలను సృష్టించుకున్నాయన్నమాట. దీన్నే సూక్ష్మ సముద్రాన్ని సృష్టించుకున్నాయి. ఒక అలల వంటి సూక్ష్మ సముద్రాన్ని తమ శరీరంలో సృష్టించుకున్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏకకణ జీవి అయిన అమీబా వంటి ఏకకణ జీవుల్లో జీవ పదార్థంలో ఒక అలల వంటి తరంగాలను సృష్టించుకున్నాయి. ఈ అలల వంటి తరంగాలను ఏమంటామంటే బ్రౌనియన్ చలనాలు. సో అమీబా వంటి జీవులు బ్రౌనియన్ చలనాలు వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అంటే ఆహార పదార్థాలను ప్లస్ వాయువులను మరియు శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటికి పంపడం జరుగుతుంది. శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలను ఎలా గ్రహిస్తాయి? శరీరం యొక్క జీవ పదార్థంలో ఏర్పడిన బ్రౌనియన్ చలనాల వల్ల అవి పోషకాలను మరియు వాయువులను గ్రహించడం మరియు శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటికి తొలగించడం అనేది జరుగుతుంది. ఏ చలనాలు అవి? అమీబాలో బ్రౌనియన్ చలనాలు. నెక్స్ట్ హైడ్రా, జెల్లీ చేప వంటి నిడేరియా జీవుల్లో
సో హైడ్రా మరియు జెల్లి చేప వంటి నిడేరియా జీవుల్లో వీటిలో కూడా జఠర ప్రసరణ కుహరం జఠర ప్రసరణ కుహరం అనే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన భాగం అన్నమాట, సంచి వంటి నిర్మాణం. సో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సంచి వంటి నిర్మాణం అన్నమాట. సో హైడ్రా మరియు జెల్లి చేప వంటి నిడేరియా జీవుల్లో జల ప్రసరణ కుహరం గ్యాస్ట్రో ఇంటెస్టిషనల్ క్యావిటీ. సో ఈ జల ప్రసరణ కుహరం అనున్నది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సంచి వంటి నిర్మాణం. దీని ద్వారా ఆహార పదార్థాల రవాణా, ఆహార పదార్థాల జీర్ణంతో పాటు ఆహార పదార్థాల రవాణా, విసర్జక పదార్థాలను బయటికి పంపడం అనేది జరుగుతుంది. సో హైడ్రా మరియు జెల్లి చేపల్లో ప్రసరణ దేని ద్వారా జరుగుతుందంటే జల ప్రసరణ, జఠర ప్రసరణ కుహరం. నెక్స్ట్ స్పంజికలు. స్పంజికలు సముద్రంలో ఉండే జీవులు అనమాట. ఈ స్పంజికలు సముద్రంలో ఉండే నీటిని వినియోగించుకుంటాయి అన్నమాట. కానీ సముద్రంలో ఉండే నీటి యొక్క ప్రవాహము నిరంతరం ఒకే విధంగా ఉండదు. అందుకే ఇవి ఏం చేసినాయంటే వాటి శరీరం చుట్టూ సన్నని కేశాల వంటి నిర్మాణాలను ఏర్పరచుకుంటాయి అన్నమాట. ఈ కేశాల వంటి నిర్మాణాలనే కశాబాలు అంటారు. ఈ కశాబాల సహాయంతో అవి అలలను ఏర్పాటు చేసుకొని ఈ అలల ద్వారా శరీరంలోకి ఆహార పదార్థాలను సేకరించడం లేదా శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను బయటికి పంపడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాసియోలా హెపాటికా. ఇవి ప్లాటిహెల్మింథస్ జీవులు అన్నమాట. ఫ్యాసియోలా హెపాటికా వంటి ప్లాటిహెల్మింథస్ జీవుల్లో శరీరంలో జీర్ణ వ్యవస్థ అనేది అనేక శాఖోపశాఖలుగా చీలి ఉంటుందన్నమాట. జీర్ణ వ్యవస్థ అనేది అనేక శాఖోపశాఖలుగా చీలి ఉంటుంది. సో జీర్ణ వ్యవస్థ అనేక శాఖలుగా చీలి ఈ జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహార పదార్థాల జీర్ణము మరియు ఆహార పదార్థాల సేకరణ అనేది జరుగుతుంది. ఆహార పదార్థాల సేకరణ, సో ఆహార పదార్థాలను సేకరించడం మరియు జీర్ణం చేయడం అనేది జీర్ణ వ్యవస్థ ద్వారా ప్లాటిహెల్మింథస్ జీవుల్లో జరుగుతుంది. మరియు ఈ జీవుల్లో శరీరంలో అత్యధిక భాగము జీర్ణ వ్యవస్థ మరియు విసర్జక వ్యవస్థలు ఆక్రమించి ఉంటాయి. సో ప్లాటిహెల్మింథస్ జీవుల్లో శరీరంలో అత్యధికంగా జీర్ణ వ్యవస్థ మరియు విసర్జక వ్యవస్థలు ఆక్రమించి ఉంటాయి అన్నమాట. శరీరం మొత్తం చూసుకుంటే మనకు ఎక్కువగా కనిపించేది ఏంటి? జీర్ణ వ్యవస్థలు కనిపిస్తాయి, విసర్జక వ్యవస్థలు కనిపించడం జరుగుతుంది. ఏ జీవుల్లో? ప్లాటిహెల్మింథస్ జీవుల్లో. నెక్స్ట్ నిమాటిహెల్మింథస్ జీవులు. నిమాటిహెల్మింథస్ వర్గానికి చెందిన నట్టలు లేదా ఏలికపాములు. ఈ జీవుల్లో శరీర కుహరం, మిథ్యా శరీర కుహరం, మిథ్యా శరీర కుహరంని ప్రసరణ వ్యవస్థగా ఉపయోగించుకొని ఈ మిథ్యా శరీర కుహరం ద్వారా ఆహార పదార్థాల సేకరణ కానీ లేదా శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటికి విసర్జించడం కానీ చేస్తాయన్నమాట. ఏ వర్గానికి చెందిన జీవులు? నిమాటిహెల్మింథస్ వర్గానికి చెందిన నట్టలు మరియు ఏలికపాములు అనమాట. సో నట్టలకు ఏలికపాములు అనేవి మిథ్యా శరీర కుహరం ద్వారా శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను తొలగించడం మరియు శరీరానికి కావలసిన ఆహార పదార్థాలను సేకరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అనిలిడా వర్గానికి చెందిన జీవులు. అనిలిడా వర్గానికి చెందిన జీవుల్లో ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ప్రసరణ నాళం లేదా స్పందించే నాళం అనేది ఏర్పడింది అనమాట. సో స్పందించే నాళం మొట్టమొదటిసారిగా ఏర్పడింది ఏంటి? అనిలిడా వర్గానికి చెందిన జీవులు. సో ఈ నాళాల ద్వారా ప్రసరణ అనేది జరుగుతుందన్నమాట. ఈ నాళాల ద్వారా ప్రసరణ జరిగి ఆహార పదార్థాల సేకరణ మరియు ఆహార పదార్థాలను వినియోగించుకోవడం అనేది జరుగుతుందన్నమాట అనిలిడా జీవుల్లో. నెక్స్ట్ ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా జీవుల్లో మొట్టమొదటి ప్రసరణ హృదయాన్ని గమనించడం జరుగుతుంది.
ఈ ప్రసరణ హృదయం ఉన్నా కూడా ఇక్కడ రక్తాన్ని ప్రసరించడానికి రక్తనాళాలు అనేవి లేవు. రక్తనాళాలు లేకపోవడం వలన రక్తం ఎక్కడ ప్రవహిస్తుంది? కోటరాలలో ప్రవహిస్తుంది అనమాట. సో రక్తము కోటరాలలో ప్రవహిస్తుంది. ఈ ఆర్థ్రోపోడాలో స్పందించే హృదయం ద్వారా రక్తం నుంచి ఆహార పదార్థాలు అనేవి శరీర భాగాలకు ప్రసరించడం జరుగుతుంది. వాయువులను ప్రసరించడానికి ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది ఇక్కడ, వాయునాళ వ్యవస్థ. సో వాయునాళ వ్యవస్థ ద్వారా వాయువులు సరఫరా అవుతాయి. ఆహార పదార్థాలు ఆర్థ్రోపోడా జీవుల్లో దేని ద్వారా? కోటరాల ద్వారా. విసర్జక పదార్థాలు మాల్ఫీజియన్ నాళికల ద్వారా విసర్జక పదార్థాలు విసర్జించడం జరుగుతుంది అనమాట ఆర్థ్రోపోడా జీవుల్లో. సో స్పందించే హృదయం అనేది ఇక్కడ ఉంటుందన్నమాట ఆర్థ్రోపోడా జీవుల్లో. నెక్స్ట్ అనిలిడాలో స్పందించే నాళం అనేది ఆర్థ్రోపోడా జీవుల్లో చూస్తాం. రక్తాన్ని కూడా మనం గమనిస్తాం అనమాట. సో ఇది అనిలిడా వర్గానికి చెందిన జీవుల గురించి. నెక్స్ట్ ప్రసరణ వ్యవస్థ రకాలు.